అందరికీ హాయ్ అండి. మనకిది వచ్చేసి ఎల్జీ టాప్ లోడ్ వాషింగ్ మిషను. మనకి ఈ మిషన్‌లో ఎక్కువగా వచ్చే రిపేర్స్ ఏంటి? ఏ విధంగా వాటిని రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. మనకి ఇదేని కాదు, టాప్ లోడ్ వాషింగ్ మిషన్ ఏదైనా సరే సేమ్ ఇలానే ఉంటది. మనకి ఇది వచ్చేసి ఫ్రంట్ ప్యానెలు, మనకి ఇది వచ్చేసి బ్యాక్ ప్యానెలు. మనకి ఇందులో ఇది డ్రమ్ ఉంటది లోపల. ఇది టబ్బు. సో మనకి ఫ్రంట్ ప్యానెల్‌కి వచ్చేసరికి మనకి ఫ్రంట్ ప్యానెల్ ఓపెన్ చేసుకుంటే మనకి ఇది వచ్చేసి పీసీబీ. ఫ్రంట్ ప్యానెల్‌లో మనకి పీసీబీ ఉంటది. ఫ్రంట్ ప్యానెల్ సెక్షన్ సైడ్. మనకి మళ్ళీ పీసీబీలో 2 బోర్డ్స్ ఉంటాయి. చూడండి, మనకి ఇది వచ్చేసి కంట్రోల్ బోర్డు, కంట్రోల్ సెక్షన్. ఈ మొత్తం మన ప్రోగ్రామ్స్ ఎక్సెట్రా మనకి టైం ఇవన్నీ కూడా ఈ ప్రోగ్రామ్లో ఉంటాయి. మనం దీని ద్వారా మనకి మిషన్ అనేది ప్రోగ్రామ్ ఇస్తాం. మనకి బ్యాక్ తిప్పేసరికి ఇది మనకి పవర్ సెక్షను. అంటే ఈ సెక్షన్‌లో మనకి ఏంటంటే మోటార్ కనెక్షన్స్ మనకి బయట ఉన్నాయి కదండీ, ఇన్లెట్ వాల్వ్, మనకి ప్రెషర్ స్విచ్ గానీ, మోటార్ లైన్స్ గానీ, ఇంకా ఎక్సెట్రా అన్నీ కూడా వీటికే కనెక్ట్ అయి ఉంటాయి. ఇది ఒక రకమైన ఇంకొక రకంగా చెప్పాలంటే ఇది వాషింగ్ మిషన్ యొక్క హెడ్ అండి. మనకి మొత్తం ప్రోగ్రామ్ అంటే ఇదే చేస్తది. సో ఇది ఫెయిల్ అయితే మనకు కంప్లీట్‌గా వాషింగ్ మిషన్ అయితే ఆన్ అవ్వదు. ఎక్కువ శాతం మనకి వాషింగ్ మిషను మదర్ బోర్డ్ అనేది చాలా రేర్‌గా ఫెయిల్ అవుతది. ఎక్కువ శాతం అయితే అంత వేగంగా ఫెయిల్ అవ్వదు. మనకి కొన్ని బోర్డులయితే డైరెక్ట్‌గా కనెక్ట్ అయి ఉంటాయి. కొన్ని బోర్డులో ఇవి 2 సెపరేట్‌గా ఉంటాయి. కంట్రోల్ ప్యానెల్ వేరేగా, పవర్ సెక్షన్ వేరేగా సెపరేట్‌గా ఉంటాయి. చూడండి, మనకి ఇది ఎల్జీలో అయితే మనకి సెపరేట్‌గా ఉన్నాయి. ఇదొక బోర్డు, ఇదొక బోర్డు. ఓకేనా? దీని తర్వాత మనకు వైరింగ్ కిట్ ఉంటది. చూడండి, ఇది వైరింగ్ కిట్టు. కంప్లీట్‌గా వైరింగ్ కిట్టు. మనకి క్లిప్స్ ఉన్నాయి కదా! ఈ క్లిప్స్ అన్నీ ఒక్కొక్క దానికి అన్నమాట. అంటే ఒకటి ఇన్లెట్ వాల్వ్‌ది, ఒకటి మోటార్‌ది, ఒకటి పవర్ సెక్షన్. మొత్తం కంప్లీట్‌గా మనకి పీసీబీ నుంచి మనకి ఎగస్ట్రా స్పేర్స్ ఉన్నాయి కదండీ! ఇన్లెట్ వాల్వ్, ప్రెషర్ లాక్, వీటికి సంబంధించిన మొత్తం క్లిప్స్ అన్నమాట. ఇక్కడ నుంచి మనకి పీసీబీ నుంచి పవర్ వచ్చిన తర్వాత మళ్ళీ పీసీబీ నుంచి అడిషనల్‌గా మనకి ఇన్లెట్ వాల్వ్ ఎంట్రీ కూడా ఇక్కడ నుంచి మనకి పవర్ సెక్షన్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతది. సో, ఇది మనకి వైరింగ్ కిట్టు. మనకి వైరింగ్ కిట్ తర్వాత ఇది మనకి టబ్బు. ఈ టబ్బు కిందని ఇది పల్సలేటర్ అంటారు. సో, ఇక్కడ ఒక బోల్ట్ ఉంటది. బోల్ట్ ఓపెన్ చేసుకుంటే మనకి ఇది వచ్చేస్తది. సో, మనకి ఎక్కువ వీటిలో ఫెయిల్ అవ్వగానే కొన్ని ఆటిలో ఇక్కడ రోలర్స్ ఇస్తారు కదా! ఈ రోలర్స్ కొన్ని అప్పుడు ఫెయిల్ అయినప్పుడు వాటిని రీప్లేస్ చేసుకోవడం గానీ, ఇది ఇరిగిపోయినప్పుడు గానీ మనకి ఇక్కడ ఒక బోల్ట్ ఉంటది. ఆ బోల్ట్ ఓపెన్ చేసుకొని యాజ్ ఇట్ ఈస్‌గా మనం రీప్లేస్ చేసుకోవచ్చు. ఈ క్యాప్ అనట మీదని ఇలా నొక్కితే లాక్ అయిపోద్ది. మనకి ఇది వచ్చేసి ఫిల్టరు, డస్ట్ ఫిల్టరు. అంటే మనం బట్టలు వాష్ చేసిన తర్వాత అందులోని చిన్న చిన్న దారాలు లాంటివి గానీ ఏమైనా ఉండిపోతే అవి ఇందులో లాక్ అవుతాయి. ఇది ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. సో, ఇదేమి ఉండదు. జస్ట్ ఇలా లాక్ చేస్తే లాక్ అయిపోద్ది. ఓకే. ఇది మనకొచ్చేసి డిటర్జెంట్ ట్రై. జస్ట్ డిటర్జెంట్ ట్రైని ఇలా మీదకి లాగి ఇలా లాగితే వచ్చేస్తది. సో, మనం ఎప్పుడైనా అప్పుడప్పుడు క్లీన్ చేసినప్పుడు ఈ ఏరియాను కూడా మనం క్లీన్ చేసుకోవాలి. మనం ఇందులో డిటర్జెంట్ కానీ, లిక్విడ్ కానీ యూజ్ చేస్తాం. మళ్ళీ జస్ట్ ఇలాగా మీద నుండి ఒక డైరెక్షన్‌లో ఉంచి ఇలా తోస్తే లాక్ అయిపోద్ది. సో, ఇంతే. ఇది అలాగా. ఇది వచ్చేసి మనకి టబ్బు కంప్లీట్‌గాను. మనకి ఫిల్టర్ ఇది. ఇది పల్సలేటరు. ఓకే. ఇంకా మనం బ్యాక్ సెక్షన్‌కొస్తే మనకి ఇది బ్యాక్ ప్యానెలు. మనకి బ్యాక్ ప్యానెల్ ఓపెన్ చేయగానే ఇక్కడ కనిపిస్తుంది కదా! ఇది వచ్చేసి మనకి ఇన్లెట్ వాల్వ్ అంటారు. మనకి ఇన్లెట్ వాల్వ్‌లో 2 టైప్స్ ఉంటాయి. ఏసీ వాల్వ్‌లు ఉంటాయి. డీసీ వాల్వ్స్ ఉంటాయి. మనకి ఇది వచ్చేసి మనకి డీసీ వాల్వ్. ఎందుకంటే ఇది ఇన్వర్టర్ సీరీస్ కదా! సో, మనకి ఇక్కడ నుంచి ఇన్లెట్ వాల్వ్ నుంచి మనకి అవుట్‌లెట్ పైప్ ఉంటది. ఇన్లెట్ వాల్వ్ పైప్ ఉంటది కదా! పైప్ నుంచి వాటర్ డైరెక్ట్‌గా ఈ వాల్వ్ ఓపెన్ అవ్వగానే మనకి డైరెక్ట్‌గా డిటర్జెంట్ టబ్ నుంచి మనకి మిషన్‌లోకి వస్తాయి. ఒకసారి మీకు చూపిస్తాను. ఇక్కడ నుంచి కనెక్షను. డైరెక్ట్‌గా ఇగో టబ్‌లోకి వచ్చేస్తది వాటర్. టబ్ నుంచి డైరెక్ట్ డ్రమ్‌లోకి వచ్చేస్తది. మనకి మిషన్‌లోకి కొన్ని సందర్భాల్లో మనకి మిషన్‌లోకి అనేది కంప్లీట్‌గా వాటర్ రాకపోతే దీన్ని రీప్లేస్ చేసుకోవాలా. ఇది కంప్లీట్‌గా పాడైపోతే మనకి మిషన్‌లోకి అనేది వాటర్ రాదు. దీని కిందన ఒక ఫిల్టర్ ఉంటది. ఒకసారి మీకు చూపిస్తాను. సో, మనకి ఇది వచ్చేసి ఫిల్టర్ ఉంటది. దీని బ్యాక్ సైడ్. ఈ ఫిల్టర్‌ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. లేకపోతే డస్ట్ ఫార్మ్ అయిపోయి ఇందులో కూడా వాటర్ అనేది ఇన్లెట్ వాల్వ్ నుంచి లోపలికి రాదు. అది కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇది వచ్చేసి మనకి ప్రెజర్ లాక్ అంటారు. లేదా వాటర్ లెవెల్ సెన్సార్ అంటారు. మెయిన్ అండి. వాషింగ్ మిషన్ ఎక్కువగా ఇబ్బంది పెట్టేది ఇదే. ఫస్ట్ అయితే ఎక్కువ మనకు ఫెయిల్ అయ్యేది ఇన్లెట్ వాల్వ్. ఎక్కువ ఇన్లెట్ వాల్వ్ తర్వాత ఎక్కువగా మనకు ఫెయిల్ అయ్యేది ప్రెజర్ లాక్. సో, మనకి ప్రెజర్ లాక్ ఫెయిల్ అవ్వడం వల్ల మనకి ఎక్కువగా వాటర్ రిలేటెడ్ కంప్లైంట్స్ వస్తాయి. అంటే ఉదాహరణకి మనకి కొన్ని సందర్భాల్లో మనకి డిస్ప్లే మీద పిఈఆర్ఆర్ అని వస్తది. లేదా కొన్ని సందర్భాల్లో మనకి వాటర్ బయటికెళ్ళిపోద్ది గానీ, మనకి స్పిన్ అవ్వదు. కొన్ని సందర్భాల్లో వాటర్ ఫుల్ అయిపోద్ది గానీ వాషింగ్ స్టార్ట్ అవ్వదు. సో, అలాంటి కంప్లైంట్స్ ఏవైనా సరే మనకి ప్రెజర్ లాక్ సెన్సరే. ఈ సెన్సార్ అనేది రీప్లేస్ చేసుకుంటే మనకు ఆ ప్రాబ్లం అనేది రెక్టిఫై అయిపోద్ది. ఎక్కువగా మనకొచ్చే కంప్లైంట్స్ ఇవే.
మనకి కొన్ని సందర్భాల్లో ఇంకా నాన్ డిస్ప్లేకి అయితే ఎల్ఈడీస్ బ్లింకింగ్ అని ఉంటుంది. ఇలాగా కొన్ని రకాల కోడ్స్ ఉంటాయి. దాన్ని బట్టి మనం దీన్ని ఐడెంటిఫై చేయొచ్చు ఇది కంప్లైంట్ అని. సో మనకి ప్రెజర్ సెన్స్ ఉంది కదండి, ప్రెజర్ స్విచ్ నుండి ఒక ట్యూబ్ డైరెక్ట్గా మనకి డ్రమ్కి అనేది కనెక్ట్ అవుతుంది. ఆ విధంగా మనకి వాటర్ లెవెల్ అనేది మనకి చూపిస్తుంది. మీకు అది కూడా ఒకసారి మీకు బ్యాక్ సైడ్కి వెళ్ళినప్పుడు నేను చూపిస్తాను. ఓకే, ఇది ఇక్కడ డైరెక్ట్ పవర్ కనెక్షన్ ఉంటుంది. ఇక్కడ నుంచి కిందకి ఒక ట్యూబ్ ఉంటుంది. మీకు ఒకసారి నేను చూపిస్తాను పైకి తీసి. సో చూడండి, ఇగో ఈ ట్యూబ్ ఉంది కదా, ఈ ట్యూబ్ డైరెక్ట్గా డ్రమ్కి కనెక్ట్ అవుతుంది. సార్ మన ప్రెజర్ స్విచ్ కంప్లైంట్ వచ్చినప్పుడు ఒకసారి మరి ఈ ట్యూబ్ని కూడా చెక్ చేసుకోవాలి. ఎక్కడైనా ఏమైనా కన్నం పడినా సరే మనకి సేమ్ ఇది కన్నం పడినా సరే మనకి వాటర్ లెవెల్ సెన్సార్ పనిచేయదు. ఇది పనిచేసినా సరే ఇక్కడ కన్నం పడడం వల్ల ఇది సరిగా పనిచేయదు అనమాట. అది ఇప్పుడు కూడా ఫెయిల్ అయినట్టే మనకు చూపిస్తుంది. అది ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి. ఎప్పుడైనా ప్రెజర్ స్విచ్ కంప్లైంట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒకసారి ఆ కేబుల్ కూడా చెక్ చేసుకోవాలి. అదే ఆ ట్యూబ్ని కూడా చెక్ చేసుకోవాలి, ఆ పైప్ని. ఓకేనా, జస్ట్ ఇలా నొక్కితే లాక్ అయిపోతుంది. ఈ విధంగా నొక్కితే లాక్ అయిపోతుంది. సో ఇది ఇంతే. సో ఇందాక చెప్పాను కదా, ప్రెజర్ స్విచ్ది ఆ ట్యూబ్ ఉన్నది అన్నాను కదా, ఆ ట్యూబ్ వచ్చేసి ఇగో డ్రమ్కి ఈ పాట్లో కనెక్ట్ అవుతుంది. ఇదేంటంటే మనకి డ్రమ్లో ఎంత వాటర్ ఉన్నది అనేది మనకి ట్యూబ్ ద్వారా ప్రెజర్ లాక్ అనేది మెజర్ చేసుకుంటుంది. సో ఇది ఓకేనా. మనకి ఫైనల్గా ఇది వచ్చేసి మనకి ఇది ఒక రకమైనటువంటి స్టెబిలైజర్ లాంటిది అనుకోండి. మనకి ఇది పవర్ సెక్షన్ ఉంది కదా, ఇది ఇది పవర్ సెక్షన్. ప్లగ్ నుంచి పవర్ వస్తుంది కదా, డైరెక్ట్గా పవర్ వచ్చి ఈ పవర్ నుంచి దీంట్లో ఈ పవర్ దీనికి వస్తుంది డైరెక్ట్గా. ఇది ఫిల్టరైజర్ చేస్తుంది, ఒక రకమైన ఫిల్టర్ అనుకోండి. అంటే మనకి స్టెబిలైజర్ లెక్క అనమాట. డైరెక్ట్గా పీసీబీకి పవర్ ఇచ్చకుండా ఇక్కడ ఫిల్టరైజ్డ్ అయ్యి ఇక్కడ నుంచి పవర్ అనేది మనకి ఈ జాక్స్ ద్వారా మనకి పీసీబీకి వస్తుంది. సో రకమైన ఫిల్టర్. దీనివల్ల ఏంటంటే మనకి పీసీబీ ఒక లైఫ్ టైం ఎక్కువ ఉంటుంది అనమాట. అది మనకి బ్యాక్ సెక్షన్లో ఏముంటాయి చూడండి. మనకి ఒక ఇన్లెట్ వార్ వస్తుంది, ఒక ప్రెజర్ లాక్, ఫిల్టర్. ఇక్కడ మనకు వచ్చేసరికి కంప్లీట్గా పీసీబీ ఉంటుంది. ఇది కంప్లీట్ వైర్ కిట్. మనకి ఇక్కడ వచ్చేసరికి యాక్చువల్గా కొన్ని మిషన్స్లో ఇక్కడ మనకి ఒక రకమైనటువంటి లాక్ ఉంటుంది, అంటే ఒక స్విచ్ ఉంటుంది, డోర్ స్విచ్ అంటారు. కానీ మనకి ఎల్జీలోకి వచ్చేసరికి ఇక్కడ డోర్ స్విచ్ ఎవరు అది ఇక్కడ ఇస్తారనమాట. ఇక్కడ ఒక మ్యాగ్నెట్ ఉంటుంది చూడండి. ఇక్కడ లోపల ఇది రింగ్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఒక మ్యాగ్నెట్ ఉంటుంది. దాని ఒక రిలేటెడ్గా ఇక్కడ ఉంటుంది సెన్సార్ చూడండి ఇది. సో ఈ సెన్సార్ ఏం చేస్తుందంటే మ్యాగ్నెటిక్ రాడగానే ఈ డోర్ లాక్ అయినట్టుగా ఇక్కడ ఐడెంటిఫై చేస్తుంది ఇది సెన్సార్. కొన్ని మిషన్స్కి అయితే ఇక్కడ డైరెక్ట్గా స్విచ్ ఇస్తారు. ఈ కార్నర్ లోపల మనకి ఈ కార్నర్ కానీ ఒక సెన్సార్ ఇస్తారు. ఇక్కడ మ్యాగ్నెట్ ఉంటుంది. మనకి ఎల్జీలోకి వచ్చేసరికి ఇక్కడ మ్యాగ్నెట్ ఉంటుంది. ఇది మనకి డోర్ స్విచ్కి సంబంధించిన సెన్సార్. ఎక్కువ శాతం మనకి ఫెయిల్ అవుతాయి. అలాంటప్పుడు ఈ సెన్సార్ రీప్లేస్ చేసుకున్న పర్లేదు, లేదా కొంతమంది ఏం చేస్తారంటే ఈ సెన్సార్ని డైరెక్ట్ చేసేస్తారు. బోర్డు ఓపెన్ చేసి కట్ చేసి ఈ పాయింట్ డైరెక్ట్గా కనెక్ట్ చేసేసినా సరే మనకి ఈ ప్రాబ్లం అనేది పోద్ది. సో ఇది మనకి డోర్ స్విచ్ ఇక్కడ మాత్రం చూసుకోండి. మనకి ఎల్జీలో వచ్చేసరికి ఇక్కడ మ్యాగ్నెట్ ఉంటుంది, ఇక్కడ డోర్ స్విచ్ ఉంటుంది. కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ ఇలానే ఉంటుంది. ఓకేనా. సో ఇది ఈ విధంగా మనం డోర్ లాక్ చేసినా క్లోజ్ చేసినా సరే మనకి ఇక్కడ ఐడెంటిఫై చేస్తుంది. ఇది సెన్సార్, డోర్ సెన్సార్. సో మనకి బ్యాక్ సైడ్ ఒక 2 స్క్రూస్ ఉంటాయి. ఇక్కడ ఒకటి మనకి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి 2 స్క్రూస్ ఉంటాయి బాడీకి. ఈ 2 స్క్రూస్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి బాడీలో కూడా 2 స్క్రూస్ ఉంటాయి. ఇవి డైరెక్ట్ కనెక్ట్ అయితే సో ఇది ఎలా మనం ఓపెన్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా ఉంటుంది మనకి చూడడానికి. ఒకసారి మీకు చూపిస్తాను. సో మనకి ఫైనల్గా డ్రమ్ ఇలా ఉంటుంది చూడడానికి. ఇవి చూడండి, ఇవి ఉన్నాయి కదా, ఇవి సస్పెన్షన్స్ అంటారు, షాక్ అబ్జర్వర్స్. ఇవి 4 వైపులు 4 రాడ్లు ఉంటాయి, డ్రమ్మును పట్టుకొని ఉంటాయి. మనకి ఇటు పని ఏంటంటే మనకి డ్రమ్ అనేది ప్లే అవ్వడానికి అనమాట, అంటే కంప్లీట్గా బ్యాలెన్స్ కాయడానికి. మనకి ఇవి ఫెయిల్ అయినట్టు ఏంటంటే మనకి స్పిన్ అవుతున్నప్పుడు కేవలం వాషింగ్లో బాగానే ఉంటాయి, కేవలం స్పిన్ అవుతున్నప్పుడు హెవీగా మనకు సౌండ్ వచ్చేస్తుంది, బడమని. ఈ విధంగా సౌండ్ వచ్చినప్పుడు మనకి ఇవి పోయినట్టు అనమాట, ఇవి ఫెయిల్ అయినట్టు. అప్పుడు మనం వీటిని రీప్లేస్ చేసుకుంటే సరిపోద్ది. జస్ట్ ఇలా పట్టుకొని లేపితే మనకి మీదకు ఓపెన్ అయిపోతాయి. సార్ చూస్తాం చూడండి, ఇలా లేపితే ఓపెన్ అయిపోతాయి. ఇలా లేపి తీసుకోవడం ఇవి ఈ విధంగా. సో ఇవి 4 ఉంటాయి. ఇటు రెండు ఇటోటి మొత్తం 2, ఇటు రెండు 4 ఉంటాయి. ఇవి స్పిన్ మనకి డ్రమ్ని బ్యాలెన్స్ చేస్తాయి అనమాట. వాషింగ్ టైంలో స్పిన్ టైంలోని కరెక్ట్గా సెంటర్లో ఉండేటట్టు చూడండి. వాషింగ్ మిషన్ యొక్క కింద డౌన్ సైడ్కి వచ్చేస్తే మనకి ఈ విధంగా ఉంటుంది. మనకి ఇది వచ్చేసి మోటరు మెయిన్, మనకి 2 మెయిన్ అనమాట. ఇది వచ్చేసి మోటరు, ఇది వచ్చేసి మన గేర్ బాక్స్. మోటార్ అనేది గేర్ బాక్స్ని తిప్పుతుంది, గేర్ బాక్స్ అనేది లోపల ఉన్న పల్సరేటర్ని డ్రమ్ని తిప్పుతుంది. సో దీన్ని మనం గేర్ బాక్స్ అంటారు.
ఇది చాలా రేర్ కంప్లైంట్ వస్తుంది, ఎక్కువ కంప్లైంట్స్ రావు. ఇవి కూడా ఎక్కువ కంప్లైంట్స్ రావు. ఏంటంటే దీనికి కంపెనీ నుంచి ఎక్కువ వారంటీ ఉంటుంది, 10 ఇయర్స్ వరకు కూడా ఇటు వారంటీ ఉంటుంది. ఇది మనకి ఇది చూడండి, ఇది వచ్చేసి మనకి డ్రైన్ మోటార్ అంటారు. చూసారా, ఇది డ్రైన్ మోటార్ అంటే మనకి ఎక్కువగా ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్లోని టాప్ లోడ్ వాషింగ్ మిషన్లో కూడా ఎక్కువగా వచ్చే కంప్లైంట్ ఇదే. మనకి ఇక్కడ మీరు విషయాన్ని గుర్తుంచుకోవాలి, వాటర్ కంప్లీట్గా రాకపోతే ఇది కంప్లైంట్. మనకి కొన్ని మిషన్స్లో కంప్లీట్గా వాటర్ అనేది బయటికి రాదు, అలాంటప్పుడు ఇది కంప్లైంట్. లేదు వాటర్ వచ్చిన తర్వాత కూడా మనకి స్పిన్ అవ్వకపోతే మాత్రం ప్రెజర్లో కంప్లైంట్. ఇది పని చేయకపోవడం వల్ల మనకి స్పిన్ అవ్వదు, వాటర్ అనేది బయటికి వెళ్ళిపోదు. ఎక్కువగా మనకు వచ్చే కంప్లైంట్ ఇదే. ఇవి వచ్చేసి మనకి ఇవన్నీ డ్రైన్ బూట్స్ ఇవన్నీ. ఇది అవుట్లెట్ ఓస్ పైప్ అంటారు. సో ఇది చూడండి, ఇక్కడ బూట్ ఉంటుంది, ఇది లాక్ చేస్తుంది వాటర్ని. ఈ డ్రైన్ మోటార్ ఏం చేస్తుంది అంటే ఈ లాక్ని లాగుతుంది బయటికి, లాగినప్పుడు వాటర్ అనేది బయటికి రిలీజ్ అవుతుంది. ఓకేనా. సో ఇంతేనండి టాప్ లోడ్ వాషింగ్ మిషన్, ఇంకెంత మించి ఏమి ఉండవు. ఇవే పార్ట్స్ ఉంటాయి, మీరు ఏ మిషన్ ఓపెన్ చేసినా ఇవే పార్ట్స్ ఉంటాయి. ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్న మిషన్లో ఏంటంటే మనకి ఈ గేర్ బాక్స్ సిస్టమ్ని కంప్లీట్గా రిమూవ్ చేసి డైరెక్ట్ డ్రైవ్ ఇస్తున్నారు. అంటే డైరెక్ట్గా ఇక్కడ డ్రైవ్ వచ్చేస్తుంది, మోటార్ ఏమి ఉండవు. ఈ గేర్ బాక్స్ ప్లేస్లో మనకి డైరెక్ట్గా డ్రైవ్ వచ్చేస్తుంది. ఓకే, చూసుకోండి, మోటార్ రిమూవ్ చేసి ఇక్కడ నుంచి మనకి మ్యాగ్నెటిక్ ప్లేట్ లాగా డైరెక్ట్ డ్రైవ్ వచ్చేస్తుంది. ఇది లేటెస్ట్ మోడల్లో. ఓకే అండి, ఇంతే అండి. ఇవి తప్ప మనకి టాప్ లోడ్ వాషింగ్ మిషన్లో ఇంకేం కూడా చేంజ్ అవ్వవు. మనకి మోటార్ పని చేయకపోయినా లేదంటే డ్రైన్ మోటార్ పని చేయకపోయినా సరే మనకి డిస్ప్లే మీద కొన్ని రకాల ఎర్రర్స్ వస్తాయి. అవి కంపెనీని బట్టి ఆ ఎర్రర్ కోడ్ అనేది మారిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్జీలో అయితే ఈ మోటార్ కానీ పని చేయకపోతే మనకి ఎల్ఈ అనే ఎర్రర్ వస్తుంది. అదే డ్రైన్ మోటార్ కానీ పని చేయకపోయింది అనుకో, డ్రైన్ అనేది బయటికి వెళ్ళకపోయింది అనుకో, మనకి డ్రైన్ అనేది బయటికి వెళ్ళకపోతే మనకి ఓఈ ఎర్రర్ వస్తుంది. అలాగా మన కంపెనీని బట్టి ఎర్రర్ కోడ్ అనేది మారిపోద్ది. ఓకే అండి, ఇంతే.